నమస్తే, వెల్కమ్ టు మైత్రి న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కొనసాగుతున్న ఆటో వాలాల నిరసనలు న్యాయం చేయాలని డిమాండ్. రాజన్న ఆలయంలో అడిషనల్ కలెక్టర్ పూజలు, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసిన అర్చకులు. గ్రామంలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు, టపాసులు కాల్చి స్వీట్లు పంచిన కార్యకర్తలు. తగ్గుముఖం పడుతున్న పత్తి ధరలు, కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతుల వేడుకోలు. మహాలక్ష్మి పథకాన్ని నిరసిస్తూ ఆటో వాలాల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తిప్పాపూర్ బస్టాండ్ వద్ద ఆటో కార్మికులు నిరసన చేపట్టారు. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ మధుసూదన్ కు వినతి పత్రాన్ని అందించారు. సమస్యను పరిష్కరించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తిప్పాపూర్ బస్టాండ్ వద్ద ఆటో కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ మధుసూదన్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు బత్తుల దేవరాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం సంతోషకరమన్నారు. ఉచిత ప్రయాణాల కారణంగా తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు. ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే ప్రత్యేక పాలసీని అమలు చేయాలన్నారు. ప్రతి ఆటో కార్మికునికి నెలకు 15,000 రూపాయల జీవన భృతిని అందించాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కడారి రాములు, సలీం, బత్తుల కమలాకర్, అంజద్ పాషా, రాజు, సయ్యద్ ఉమర్, విజయ్, సంపత్ పాల్గొన్నారు. మహాలక్ష్మి యొక్క పథకంతో ఆటో యూనియన్ కార్మికుల కొట్టడం జరుగుతుంది. దీనిపైన వెంటనే నిరసన తెలుపులు జరిగింది. అలాగే ఈ రోజున వచ్చి ఆటో గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ పథకం మీద మాకు మహాలక్ష్మి పథకం చేయబట్టి ఆటో యూనియన్ కార్మికుల కుటుంబాలన్నీ రోడ్డు మీద పడుతున్నాయి. అయ్యా రాష్ట్ర సీఎం గారు, మీరు వెంటనే ఈ పథకాన్ని దృష్టిలో తీసుకొని ఆటో కార్మికుల కుటుంబాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఏమి ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించుకునేటానికి ఆటో కార్మికులు ఎంతో కీలకంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వస్తే మేమేదో 4 పైసలు సంపాదించుకొని మా భార్య పిల్లల్ని చేయడం జరిగినది. అదేవిధంగా ర్యాలీగా వచ్చి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగినది. ఈరోజు మన మహాలక్ష్మి పథకము ఈ గవర్నమెంట్ తీసుకొచ్చి ఆటో వాళ్ళను రోడ్డు మీద వేయడం జరిగినది. వారి పిల్లలు వాళ్ళు ఎలా బతకాలి అనేది ఒక ఆలోచన లేని పథకం ఇది. పిచ్చుక మీద బొమ్మాస్తం విధంగా ఈరోజు ఈ పథకం పెట్టి ఆటోలలో రోడ్డు మీద పెట్టి మాకు ఈరోజు ఒక ఆటో కార్మికుడు రోజు 500 సంపాదించుకుని ఒక 100 రూపాయలు సంపాదించిన ఈ విధంగా తయారైంది. కాబట్టి దీన్ని వెంటనే మహాలక్ష్మి పథకం రద్దు చేసి ఆటో కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి ఈ గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారి రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాము. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని సిరిసిల్ల జిల్లా నూతన అదనపు కలెక్టర్ పూజారి గౌతమి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండపంలో అర్చకులు అడిషనల్ కలెక్టర్ ను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆమె వెంట ఆలయ సహాయక కార్యనిర్వహణాధికారి పర్యవేక్షకులు శ్రీనివాస్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీరాములు, తహసీల్దార్ మహేష్ ఉన్నారు.
వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్పుగా నియామకం అవ్వటం పట్ల ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. గ్రామాల్లో టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఆది శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని బాధ్యతలు తీసుకోవాలని పలువురు ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, పట్టణ అధ్యక్షులు చెన్నిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లాల నుండి ఊరేగింపుగా సిరిసిల్ల పట్టణం దాటేంత వరకు కూడా ఆయనకు మా శ్రేణులన్నీ కూడా ఘన స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాయి. మా కార్యకర్తలకు కానీ, రానటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఎవరైనా కానీ రేపు ఉదయం 9 గంటల వరకు జిల్లాల్లో ఎక్స్ రోడ్ దగ్గర ఉండి మరి మా అధ్యక్షులైనటువంటి ఆది శ్రీనివాస్ గారికి ఘన స్వాగతం చెప్పి ఎదుర్కొనేటువంటి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాము. అంతేకాకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిండో ఆ 6 గ్యారంటీల లోపల ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, మరి అంతేకాకుండా 10 లక్షల ఏదైతే ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఉన్నదో అది కానీ ఇవ్వడం జరిగింది. ఈ 2 సక్సెస్ఫుల్గా జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల మరొక 2-3 రోజుల లోపలనే మహిళలకు కూడా. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. జెడ్పీటీసీ నాగం కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామస్వామి ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నేటిగుంట జలపతి, పులి సత్యం, లింగారెడ్డి, ముకుందరెడ్డి, ముస్కు పద్మ, సంటి ప్రసాద్, ధర్మపురి శ్రీనివాస్, భీమరాజ్, కనకరాజ్ పాల్గొన్నారు. గెలిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఆది శ్రీనివాస్ను ప్రభుత్వ విప్పుగా ఎన్నుకున్నందుకు వారికి చెందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క చెందుర్తి మండలంలో అనేక మార్లు ప్రజా ఉద్యమాలపై గొంతెత్తి చాటినటువంటి పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ఈరోజు మొన్న జరిగిన ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపొందిన వెంటనే ఆయన యొక్క ప్రతిభను గుర్తించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు సీనన్న గారికి ప్రభుత్వ విప్పుగా ఇచ్చిన సందర్భంగా కూడా మా చెందుర్తి మండలందరి తరపున కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి తరపున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను ప్రభుత్వ విప్పుగా నియమించడం సంతోషంగా ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేములవాడకు వస్తారని, సిరిసిల్లలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, రూరల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, కనకయ్య, జెడ్పీటీసీ నాగం కుమార్, కొమరయ్య, పాత సత్యలక్ష్మి, సంఘస్వామి, కరుణాకర్ పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ విప్పును ఇచ్చినందుకు ప్రత్యేకంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ఈ ప్రాంతం నుండి ధన్యవాదాలు తెలుపుతూ, మరియు రేపు 10:30కు జిల్లాల క్రాసింగ్ కాడికి క్రాసింగ్ నుంచి వారిని ఎదుర్కోవడం జరుగుతుంది. 10:30 నుండి ఇలా సిరిసిల్ల పట్టణం నుండి మరియు వేములవాడ సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా నుంచి కూడా బైక్ ద్వారా మళ్ళా తిప్పాపురం నుండి ర్యాలీగా రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కాన్సెన్స్ ప్రజలు, ప్రతి మండలాధ్యక్షులు ఎక్కువగా కృషి చేసి ఈ విజయవంతం చేయాలని కూడా పని చేయొచ్చు. మరియు కాంగ్రెస్ పార్టీ సానుభూతులు, కార్యకర్తలు, పెద్దలు అందరూ కలిసి ఇలా పెద్దలు ఆది శ్రీనివాస్ గారి విజయోత్సవాన్ని చేయవలసిందిగా కోరుతూ, మరియు లోకల్లో ఇలా కోరుట్ల బస్టాండ్ నుండి మళ్ళీ గుడుముగడ దాకా వేములవాడ రాజన్న ఆలయం నుంచి కొండగట్టు అంజన్న ఆలయం వరకు పట్టణానికి చెందిన కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో వీరికి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ కండువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పాత సత్యలక్ష్మి, పట్టణ ప్రధాన కార్యదర్శి రాకేష్, నాయకులు భూమేష్, సిరిగిరి శ్రీకాంత్, తోట రాజేష్, కుతాడి రాజేశం పాల్గొన్నారు. గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారికి పదవి వచ్చిన సందర్భంగా ఈరోజు
వేములవాడ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుడిసే మనోజ్, లింగంపల్లి కిరణ్, హరీష్ అనే ముగ్గురు యువకులు ఈరోజు వేములవాడ రాజన్న ఆలయం నుండి కొండగట్టు వరకు పాదయాత్రగా చేస్తున్నటువంటి వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్పుగా నియమితులవ్వడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి పంపిణీ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆదిశ్రీనివాస్ గారికి ఇంకా ఉన్నతమైన పదవులు లభించాలని ఆ రాయరాజు కోరుకుంటున్నాను. వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి ప్రభుత్వ వీపు వచ్చిన సందర్భంగా వేములవాడ పట్టణంలోని తిప్పాపురంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం ఈరోజు టపాసులు పేల్చి స్వీట్ల పంపిణీ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. అన్నగారికి ప్రభుత్వ వీపును రావడానికి పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి గారు, పొన్న ప్రభాకర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరిన్ని పదవులు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పత్తి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. సీజన్ ప్రారంభంలో ఎంఎస్పీ కంటే ఎక్కువ పలికిన ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. మొదట క్వింటాల్ పత్తి ధర 7,100 పలకగా గడిచిన 40 రోజుల్లో 350 వరకు తగ్గింది. గడిచిన 2 నెలల్లో ప్రైవేటు వ్యాపారులు 30,000 క్వింటాల పత్తి కొనుగోలు చేయగా సిపిఐ మాత్రం 3,000 క్వింటాల మేరకు కొనుగోలు చేసింది. ఇదే క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో బేళ్లు, గింజల ధరలు తగ్గడం ఆ ప్రభావం పత్తి ధరలపై చూపడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు క్రమంగా పడిపోతున్నాయి. సీజన్ ప్రారంభంలో కనీస మద్దతు ధర కంటే ఎక్కువ పలికిన పత్తి ధర ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది. సీజన్ ప్రారంభంలో క్వింటాల్ పత్తి ధర 7,100 రూపాయలు పలకగా నెలన్నర వ్యవధిలో సుమారు 350 రూపాయల వరకు తగ్గింది. ప్రభుత్వం 7,020 రూపాయలు మద్దతు ధరగా నిర్ణయించగా శుక్రవారం మార్కెట్లో ప్రైవేటు ట్రేడర్స్ క్వింటాలు పత్తికి 6,750 రూపాయల చొప్పున కొనుగోలు చేశారు. పత్తి మార్కెట్కు మూల దాకా వచ్చినాక ఖరీదు చేయకుండానే వెళ్ళిపోయారు. ఖరీదు లేదు, ఎక్స్ట్రా వాళ్ళు ధరలు చేస్తలేరు అని ప్రభుత్వాన్ని బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాం. 62, 63 కొంటారు అంతే, అంతకు ఎక్కువ కొట్టలేరు. మాది ఖరీదు కూడా కాలే, ఇంకా మ్యాక్సిమం మాది గవర్నమెంట్ సెలెక్ట్ కాలేదు, ఇంకా రాలేదు. కొంచెం పురుగు పత్తులు నడుతున్నారు కానీ వాళ్ళు 67, 68 అంటే ప్రైవేట్ వాళ్ళ రేట్ ఎంత ఉంటుంది? వాళ్ళ రేట్ ఇంకా కాలేదన్న, కాలేదు. అందుకే పత్తి రేటు కావాలి, మార్కెట్ పాట వాడాలని కోరుకుంటున్నాం. నవంబర్ 1న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రం ప్రారంభించగా 6 నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. గడిచిన 2 నెలల్లో ప్రైవేటు వ్యాపారులు 30,000 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు చేయగా సిసిఐ మాత్రం 3,000 క్వింటాళ్ల లోపు కొనుగోలు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో బేళ్లు, గింజల ధరలు తగ్గడంతో ఆ ప్రభావం ధరలపై పడుతోంది. ఇదే సమయంలో సిసిఐ కొనుగోళ్లలో వేగం పెంచకపోవడంతో తాము నష్టపోవలసి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఏ రేట్లు పడే రేట్లు ఎక్కడ ఈ పత్రులు పెట్టుకోవద్దు, లేబరు కూళ్ళు 350 రూపాయలు ట్రాలీ కిరాయి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు చెప్పినట్టు 6,000 అడుగుతారు, 6,000కు పచ్చి పురుగు అంటారు. మేమేం చేస్తాం, విద్యార్థి రాత వచ్చింది పచ్చిగుండ అంటారు, పురుగు అంటారు, మొత్తం తేడారు. నన్ను మశానం ఇంకా ఏం లేదు. వ్యవసాయం చేసేది దండగా ఈజీగా అంటే తేమ శాతం కరెక్ట్ ఉంటే ఉంటారు. వాళ్ళు మీద మబ్బులని ఎండుతారు, ఏం డ్రై అవుతారు. ఇంట్లో ఇస్తే అక్కడ ఖచ్చితట్లేదు. అది ఇంట్లోకి పెట్టాలి, ఇంట్లోకి పెట్టాలి. ఇప్పుడు అమ్మినాక ఇంట్లోకి పెట్టాలి. పెన్న మీద పుత్తిలా ఉంటే అమ్మి పెట్టాలి. ఏం లేదు. 8 నుంచి 12% లోపు తేమ ఉన్న పత్తిని మాత్రమే సిసిఐ కొనుగోలు చేస్తోంది.
చలికాలం కావడం వల్ల పత్తిలో తేమ ఉంటుందని, ఈ ఒక్క కారణంతో రిజెక్ట్ చేయడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. తేమ శాతం కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో కొందరు అధికారులు కొనుగోలు చేసేవారని, ప్రస్తుతం ఉన్న సిబ్బంది తేమను భూతద్దంలో పెట్టి చూస్తున్నారని వాపోతున్నారు. 20 మంది సెలెక్ట్ చేస్తారు అంతే. సెలెక్ట్ చేస్తారు కథం పోయి ఎవరి ఇష్టం వాళ్ళు రాసి మిల్లు మంచి మంచి అక్కడ చూసుకుంటారు పోతారు. చెడ్డ పత్రాలు పక్క పడతారు. ఏమో ఏం తెలియదు. ఇక ఇప్పుడు తెలియదు కదా ఎందుకు వాడతలేరు, మాకు తెలియదు కదా ఎందుకు రాలే. ఒక్కనే మిల్లు అయినా పిలుస్తాను కూడా వస్తలేరు. ఇదే రేటుకి అంతే. తేమ లేని పత్తులేదు చూడండి మీరు కావాలంటే కదా. కొంచెం గుడ్డి పత్తి కూడా కొంచెం సెకండ్ క్వాలిటీ పెట్టి కొనాలి. ఓన్లీ సీసీఐ కూడా మంచి పత్తే కొనాలి. సీసీఐ ఎంత కొను? అది 7,025 రూపాయలు చేస్తారు. ఓన్లీ మంచి క్వాలిటీ పత్తి 9% అట్లా తీసుకుంటారు. ప్రైవేట్ వాళ్ళు అదే ప్రైవేట్ వాళ్ళు అయితే 63-64 వేస్తున్నారు. సరే ఇప్పుడు ఈ పనులు అదే ఎక్కడ దాకా ఉన్నారో వెళ్ళిపోయి మాకు చాలని. సీసీఐ కూడా 15-16 వచ్చినా కూడా మాకు అద్దంటారు వాళ్ళు. ఇప్పుడు మరి అమ్ముకొని పోవాలి. ఎంత కమ్ముతారు? 6,000 వేసింది. హై రేట్ 6,075 ఉన్నది. సెకండ్ కాల్చిన 62-61 కూడా వెళ్తలేదు. మీరు మార్కెట్ కార్డు తీసుకువచ్చే ముందు మీ యొక్క పత్తిని ఆరబెట్టి కొద్దిగా శుభ్రంగా తీసుకొని వస్తే మీకే క్వింటల్కు గవర్నమెంట్కి అమ్ముకుంటే 500 నుంచి 700 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది ప్రైవేట్ రేటుకు గవర్నమెంట్ రేటుకు. మీరు ఆరబెట్టుకొని తీసుకొస్తే క్వింటల్కి అప్రాక్సిమేట్లీ 600 అయినా 20 క్వింటాలు ఉంటే 12,000 డిఫరెన్స్ ఉంటుంది. అది మీరు గమనిస్తలేరు. ఎన్నిసార్లు మీకు విన్నవించిన పోస్టర్ ద్వారా మైక్ మార్కెట్లో మైక్ ద్వారా అనౌన్స్ చేసిన, పోస్టర్ల ద్వారా విలేజ్ బండి వేయించిన, పేపర్ ద్వారా తెలిపిన, సిటీ కేబుల్ తెలిపినా కూడా మీరు మాకు సహకరిస్తలేరు. అది మీ మంచి కోసమే మేము తాపత్రయపడుతున్నాం. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక నుంచి అయినా మీరు మీ యొక్క పత్తిని గవర్నమెంట్కు మద్దతు రేటుకి అమ్ముకొని ఆ డిఫరెన్స్ ఉన్న రేట్ను లబ్ధి పొందాలని కోరుచున్నాము. ఇతర జిల్లాల్లో ప్రైవేటు వ్యాపారుల కంటే సీసీఐ అధికంగా పత్తి కొనుగోలు చేస్తోందని రైతులు చెబుతున్నారు. ధరలు తగ్గుముఖం పడుతున్న దృష్ట్యా కొనుగోళ్లలో వేగం పెంచి తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ముక్కోటి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఈవో సుధాకర్ మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి జనవరి 15 వరకు వేడుకలు కొనసాగనున్నట్లుగా చెప్పారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈ నెల 23న ఉదయం 5 గంటలకు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. జనవరి 11న ఉదయం 10 గంటలకు శ్రీ గోదా రంగనాయక స్వామి కుడారై ఉత్సవం, అమ్మవారి నోము, జనవరి 14న ఉదయం శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లుగా చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయాలని ఈవో కోరారు. ఆత్మవిష్ణుయం మహారాజస్య సంగరే క్షీరేణ స్మరయామి. ఓం దరిద్రావన్నోకారసం విష్ణు సాయివర్ధిని సాయి వరుణ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిఐటియును గెలిపించాలని కోరారు యూనియన్ ప్రతినిధులు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని ప్రధాన కార్యాలయంలో 12 హామీలతో కూడిన వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిఐటియును గెలిపిస్తే కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామని, అలవెన్స్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిలు వచ్చేలా కృషి చేస్తామన్నారు. కొత్త భూగర్భ గనుల ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల మారుపేర్ల సమస్యను పరిష్కరించి డిపెండెంట్ వయస్సు 35 నుంచి 40 ఏళ్లకు పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక మహిళా ఉద్యోగులకు చట్టపరమైన హక్కులు కల్పిస్తామన్నారు. సింగరేణిలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఉదయించే సూర్యుని గుర్తుకు ఓటేయాలని చెప్పేసి కార్మికులకు కోరుతా ఉన్నాం. సిఐటియుగా 12 గ్యారంటీలు కార్మికుల ముందు పెడతా ఉన్నాం. దాంట్లో ప్రధానంగా
మన సొంత ఇంటి పథకాన్ని తప్పకుండా అమలు చేయించి తీర్థం సిఐటిని గెలిపిస్తే, అంతేకాకుండా పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ని రియంబర్స్మెంట్ ఒక్కొక్క కార్మికుడికి 30,00,000 నుంచి 60,000 వరకు ఇప్పిస్తాము. అట్లాగే కార్మికులకు ప్రమోషన్లు వస్తే ఇంక్రిమెంట్లు ఇప్పించే పద్ధతిలో పనిచేస్తాము. కోల్ ఇండియాలో ఉన్న అగ్రిమెంట్లు మొత్తం కూడా సింగరేణిలో అమలు చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అట్లాగే మన కోల్ ఇండియాలో ఉన్నటువంటి క్యాడర్ స్కీములు సింగరేణిలో కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాగే హాస్పిటల్స్ మొత్తం కూడా ప్రక్షాళన చేసి కార్మికుడికి మెరుగైన వైద్యం అందించడానికి కూడా సిఐటిగా కృషి చేస్తాం. అట్లాగే సింగరేణిలో అనేక స్కూళ్ళు మూతపడతా ఉన్నాయి. కొత్త వాళ్ళంతా వస్తూ ఉన్నారు ఉద్యోగులకు. వాళ్ళందరికీ పిల్లలకి సిబిఎస్ఈ సిలబస్ ఉన్నటువంటి వాటిని కూడా అమలు చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అట్లాగే మహిళలు అనేక మంది ఈ మధ్య కాలంలో రిక్రూట్మెంట్ వస్తూ ఉన్నారు. వాళ్ళకు చట్ట ప్రకారం అనేక సౌకర్యాలు కావాలి. వాళ్ళకి తప్పకుండా అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి సింగరేణి నీతి అవినీతిమయం. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో 5 ఇళ్లలో చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు అర్ధరాత్రి చొరబడ్డారు. ఇక దొంగలు నగదు, బంగారు, వెండి ఆభరణాలు దోచుకొని పోయారు. బూరం అరవింద్, మాత విమల, వేల్పూర్ రమేశ్రీ ఇళ్లలోకి చొరబడి 2 కిలోల వెండి, 4 తులాల బంగారం, 80,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లినట్లుగా బాధితులు ఫిర్యాదు చేశారు. ఇక కుటుంబ సభ్యులు వివాహ వేడుకలకు వెళ్లిన క్రమంలో ఈ చోరీ జరిగింది. ఉదయం వచ్చేసరికి ఇంట్లో ఉన్న వస్తువులు చిందరవందరగా ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో విచారణ చేపట్టారు. 2 రోజుల నుంచి లేని ఇంటికాడ ఫంక్షన్కి పోయినా ఇంటికాడ తాళాలు వాళ్ళకి కొట్టిండ్రు, బీరువంత వాళ్ళకి కొట్టిండ్రు, బట్టలని చిందరవందర వేసిండ్రు. 3 తులాల బంగారం, 5,000 రూపాయలు అన్ని ఆగమగం చేసిండ్రు. పోలీసులు కొద్దిగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నా. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని శ్రీరామ సినిమా మల్టీప్లెక్స్ థియేటర్ పూజా కార్యక్రమాలు ముగించినప్పటికీ ప్రారంభోత్సవం చేయలేదు. ఈ నెల 18న ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చేతుల మీదుగా థియేటర్ ను ప్రారంభించనున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి మంత్రి, ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కానున్నట్లుగా చెప్పారు. పెద్దపల్లి జిల్లా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగుతున్నట్లు డీసీఎంఎస్ జిల్లా ఇన్ఛార్జ్ విజయేందర్ రెడ్డి చెప్పారు. జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది జిల్లాలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 20 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. వీటి ద్వారా 1397 మంది రైతుల వద్ద 8,607.24 టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లుగా వివరించారు. మరో వారం రోజుల్లో వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తవుతాయన్నారు. ఇక ఈ సీజన్ లో కొనుగోళ్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని చెప్పారు. ఇంకేమున్న ఒక 1 వీక్ వరకు వాళ్ళకు క్లోజ్ అయిపోతాయి అన్ని సెంటర్లు. 1-2 మాత్రమే క్లోజ్ అయినాయి, కానీ అన్నీ నడుస్తున్నాయి. ఏంటంటే అప్పుడు మబ్బులు కాబట్టి లేట్ అవ్వడం వల్ల లేట్ అవుతుంది, కానీ రేపటి పాటికి అయిపోయాయి. ఒక 1 వీక్లో అయిపోతాయి. సెంటర్కు 2,000, 3,000 చెప్పున సెంటర్లలో నిలువ ఉంది. ఆ నిల్వని ఇంకొక 1 వీక్లో కంప్లీట్ చేయగలుగుతాం. రైతులు సకాలంగా ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. కటింగ్లు హ్యాపీగా వాళ్ళు న్యాచర్ కూడా ఎండబట్టుకుంటారు, పట్టడం జరుగుతుంది. అన్నీ మంచిగానే ఉన్నాయి. ఇలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. మిల్లులు వాళ్ళు కూడా ఎలాంటి సతాయించకుండా హ్యాపీగా దించుకుంటారు. రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు, మేము కూడా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే మాకు కూడా ఇబ్బందులు ఏం లేవు. అన్ని పనులు మాత్రం సకాలంగానే జరుగుతున్నాయి. ఇప్పుడు మాత్రం ఈ విధంగా ఎప్పటికి ఉండాలని అనుకుంటాను. శాసనం కూడా ఈ రైతులు మాత్రం హ్యాపీగా ఉన్నారు. రైతులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరి ఇప్పటి వరకు అయితే ప్రాబ్లం రాలేదు. అందరికీ పైసలతో పడుతున్నాయి. కొందరికే కొద్దిగా సీరియల్ వేయడం జరుగుతుంది. యాసంగి యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. ఈ ఏడు ఆశించిన స్థాయిలో వర్షాలు పడటంతో చెరువులు, కుంటలు నిండు కుంటల్లా మారగా సాగు పండుగ కాబోతోంది. ఇక ఈసారి 10,51,178 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నట్లుగా కూడా వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. అత్యధికంగా 9,49,422 ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం ఉందని, మిగతా విస్తీర్ణంలో వివిధ రకాల పంటలను వేస్తారని లెక్క కట్టారు. ఇప్పటికే చాలా చోట్ల రైతాంగం వరి నార్లు పోయగా వందలాది ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తున్నారు. ఒక పక్క వానాకాలం పంట ఉత్పత్తులను విక్రయిస్తూనే జిల్లా రైతులు యాసంగి సాగులో నిమగ్నమయ్యారు.
తుఫాన్ ప్రభావంతో ధాన్యం విక్రయాలకు కొంత అంతరాయం కలిగిన జిల్లా యంత్రాంగం అప్రమత్తమై కొనుగోళ్లను వేగవంతం చేసింది. ఇటు యాసంగి సాగుకు రైతులు వరి నార్లు పోసుకుంటున్నారు. హుజరాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, సుల్తానాబాద్, ఎలిగేడు మండలాల్లో ఇప్పటికే రైతులు నాట్లు వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మక్కా, ఆరుతడి పంటలు కూడా సాగవుతున్నాయి. ఇప్పటిలాగానే ఈసారి కూడా వ్యవసాయ అధికారులు వరికి ప్రాధాన్యత ఇచ్చి ప్రణాళికను రూపొందించారు. వర్షాలు అనుకూలించి భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో బావులు, బోర్ల కింద పెద్ద మొత్తంలో వరి సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాజెక్టుల్లో కూడా అనుకూలంగా నీరు ఉన్నందున ఆయకట్టు, చెరువుల పారకం ప్రాంతాల్లో కూడా వరి సాగు విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతులు ఎక్కువగా వరికే మొగ్గు చూపుతున్నారు. అధికారులు కూడా అందుకు తగినట్లుగానే ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాలో వరికి అగ్రస్థానం కల్పిస్తూ 2023-24 యాసంగి ప్రణాళికలు వ్యవసాయ అధికారులు సిద్ధం చేశారు. ఇందులో 2.68 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వేయగా మక్క 25,000, పెసర 50, పత్తి 90, మినుములు 35, నువ్వులు 30, పల్లి 450, పసుపు 10, పొద్దుతిరుగుడు 350, పొగాకు 150, ఇతర పంటలు మరో 5,983 ఎకరాల్లో కలిపి మొత్తం 3,178 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇందులో ఇప్పటి వరకు వరి 2,925, మక్క 1,298, పెసర 2, బబ్బెర 19, పల్లి 210, పొగాకు అంచనాకు మించి 156, ఇతర పంటలు మరో 102 ఎకరాల్లో సాగైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో సాగు అంచనాలను బట్టి వ్యవసాయ అధికారులు ఎరువుల కోసం సిఫారసు చేస్తూ ఉంటారు. ఈ సీజన్లో 42,626 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటి వరకు 1,275 మెట్రిక్ టన్నుల వాడకం జరిగింది. ఇంకా 11,892 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. డీఏపీ విషయానికి వస్తే 8,477 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా ఇప్పటికే 77 మెట్రిక్ టన్నులు వినియోగించారు. ఇంకా 7,441 మెట్రిక్ టన్నులు నిల్వ ఉంది. కాంప్లెక్స్ 22,258 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటే ఇప్పటికే 526 మెట్రిక్ టన్నులు వాడుకున్నారు. ఇంకా 25,164 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. ఎంఓపి 6,124 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటే ఇప్పటికే 386 మెట్రిక్ టన్నులు వాడుకున్నారు. ఇంకా 2,301 మెట్రిక్ టన్నుల నిలువ ఉంది. రైతులు అవసరం మేరకు ఎరువులు అందుబాటులో ఉంటాయని, ఎలాంటి సమస్యలు ఎదురైనా వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఉన్నతాధికారులు సూచించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మైత్రి న్యూస్.